చూద్దాం. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శ్రీకారం చుట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా మ్యూల్ బ్యాంక్ ఖాతాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారీ నెట్వర్క్. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 137 బ్యాంక్ బ్రాంచుల్లో 512 మంది అధికారులతో కూడిన 137 పోలీస్ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. లింకులు ఇవే. కేవలం 1888 మ్యూల్ అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా 9431 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుల్తాన్ బజార్ రికార్డు. హైదరాబాద్లోని సుల్తాన్ బజార్కు చెందిన ఒకే ఒక్క అకౌంట్పై ఏకంగా 496 సైబర్ ఫిర్యాదులు ఉండటం గమనార్హం. బ్యాంకుల నిర్లక్ష్యం. సరైన కేవైసీ పత్రాలు లేకుండానే బ్యాంక్ సిబ్బంది మరియు ఏజెంట్ల కుమ్మక్కుతో వందల సంఖ్యలో అకౌంట్లు తెరిచినట్లు విచారణలో తేలింది. తదుపరి చర్యలు. ఈ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి మరియు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే ఇలాంటి అక్రమ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.